న్యాయ వ్యవస్థ ముఖ్యంగా అందరికీ న్యాయం జరగాలనేది మా ఉద్దేశం. న్యాయ వ్యవస్థ అనేది ఒకరికొక న్యాయము, మాకొక న్యాయమా అని అడుగుతున్నా. గతంలో అప్పర్ క్లాస్ వాళ్ళు 10% రిజర్వేషన్ పెట్టుకుంటే మేము ఎవరికి కూడా అడ్డం పడలే. ఎందుకంటే అందులో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అగ్ర కులాల్లో పేదవాడు కూడా ఉన్నాడు. కనుక నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆయన ఏది చేంజ్ చేసి కొత్త సార్ తెచ్చుకున్నాడు. ఇవాళ మేము 42% మా రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొన్న ప్రభాకరు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, మేమందరం కలిసి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను పోయిన సోనియా గాంధీ దగ్గరికి, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఉన్నది, మాకు అవకాశం, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరం కలిసి ఆ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు 4 వారాల తర్వాత అంటే 42కు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులండి మాకు అన్యాయం? మా జనాభా లెక్కలు తీసినాము, ఏది 150 కోట్లు పెట్టి అందరిని అడిగినాము. ఇవాళ కొత్తగా వచ్చి ఎవరో వేస్తే మళ్ళీ నాటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దుటి నుంచే జిల్లా పరిషత్ ఏది జడ్పీటీసీ, ఎంపీటీసీ అందరు వేస్తున్నారు. మళ్ళీ 4 వారాలు ఆపడం అనేది నిజంగా నాకు చాలా బాధ ఉందండి. అంటే బడుగు బలైన వర్గాలు ఈ దేశంలో బతుకొద్దా, వాళ్ళ వాయిస్ వినొద్దా? అన్నాడు మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు, బడుగు బలమైన అదే అంబేద్కర్ గారు ఏమన్నాడు, అన్టచబిలిటీ ఉన్నటువంటి ఎస్సీలకు రాజ్యాంగంలో అవకాశం ఇచ్చిందా లేదా? అట్లనే మేము బీసీలకు కూడా మాకున్నది 56%. ఇది నిజంగా 4 వారాలంటే ఎలక్షన్ ఆపమంటారా? ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఇచ్చేదేదో ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ 4 వారాలంటే ఎవడైతే 10 రూపాయలు పెట్టుకొని బస్సులు వచ్చి, రైళ్ళు వచ్చి, ట్యాక్సీలు వచ్చి వాడు నామినేషన్ వేస్తే వాడి సంగతి ఏంది? ఈ మళ్ళీ పోస్ట్పోన్ 4 అంటే ఇది ఆపమంటున్నారు. ఇది ఆపడం న్యాయం కాదండి. 4 తర్వాత మీ నిర్ణయం అంటే నిజంగా నేను ఒక సినిమా చూసిన, వాదే పే వాదాలు ప్రతిసారి పోస్ట్పోన్ చేయడం అనేది ఇది ఆనవాయితీ అయిందా నేను అడుగుతున్నా. ఏదైనా నిర్ణయం ఒక పేదవాడు వస్తాడు, ఎన్ని రోజులని రోడ్ల మీద వానల తడుచుకుంటూ వచ్చి కోర్టుకు వస్తాడు, ఆఖరికి సొమ్ములు కూడా అమ్ముకుంటాడు. కనుక 4 వారు ఏదో ఇవ్వాలని నిర్ణయం ఇచ్చినుంటే మేము సంతోషపడేవాళ్ళం. నేను న్యాయ వ్యవస్థ మీద తప్పంటలేను, కానీ న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలి. మా వాళ్ళు తక్కువ ఉన్నారు, బడుగు బలైన వర్గాలకు అదే రాహుల్ గాంధీ అన్నాడు, ఏదో 1-2 ఉన్నారు. ఈనాడు జ్యుడిషియరీలో కూడా న్యాయం జరుగుతలేదని ఈనాడు తేలిపోయింది. ఏదైనా మేము 42 వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం.